తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ను మొదలు బయటపెట్టింది నేనే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విచారణకు రావాలని గత వారమే సిట్ నోటీసులు ఇచ్చిందని, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో విచారణకు రాకపోయానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ అధికారుల మీద నమ్మకం లేదన్నారు. సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తే మొత్తం వివరాలను బయట పెడతానన్నారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెలల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు రోజు పార్లమెంట్ లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్వెన్షన్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. నేను ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం